ఓకే, దాసరి శ్రవణ్ కూడా పిఆర్పి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 4 పార్టీలు చూశారు. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని విమర్శించడం అనేది సహజమైన ప్రక్రియ. సో ఇప్పుడు కేసీఆర్ను పొగుడుతున్నారు. ఒక ఇంటలెక్చువల్, ఒక కేసీఆర్ని నేను తెలంగాణ కాంగ్రెస్లో ఉంటే కూడా విధి విధానాల పట్ల నేను పార్టీ పరమైనటువంటి ఒక వాయిస్ను వినిపించిన, నేను వినిపించలేదని ఏమి అంటలేదు నేను. కానీ కేసీఆర్ని తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిండనో, తెలంగాణ ఉద్యమానికి నాయకుడు కాదనో, ఆయన వల్ల తెలంగాణ రాలేదని చెప్పని చిల్లర మాటలు నేను ఎప్పుడు మాట్లాడలే. ఆయనను ఎప్పటికీ కూడా ఒక తండ్రి లాంటి వాడే అని చెప్పని అప్పుడు చెప్పినాను, ఇప్పుడు చెప్పినాను, చచ్చిపోయేంత వరకు కూడా కేసీఆర్ గారు తండ్రి లాంటి వాడే, తెలంగాణకు తండ్రి లాంటి వాడు. తెలంగాణ ఉద్యమానికి ఒక అద్భుతమైన పెద్ద ఆయన, బీఆర్ఎస్కు పెద్ద ఆయన కదా, తెలంగాణకు పెద్ద ఆయన, దాంట్లో ఎప్పుడు కావాలి. ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు, చాలా బాగున్నది. మరి రేవంత్ రెడ్డిని ఎందుకు అడగరండి? ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన ఏబీవీపీ, ఆయన బీజేపీ, ఆ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళి తెలుగుదేశంకి వెళ్ళి కాంగ్రెస్, 6-7 పార్టీలు మారితే ఆయన ఏమని రేవండి? దాసరి శ్రవణ్ అంటాడు పుణ్యాన్ని దొరికినాడు. వాళ్ళేమో వ్యాపారం చేయడం కోసం పార్టీలు మారుతారు. నేను ఏదో నాకు అస్తిత్వం దొరకకనో, దరి దొరకకనో, నాకేమి గాడ్ ఫాదర్లు లేకనో, ఈత కొట్టుకుంటా పోయి ఏడ దొరకక ఈ గడ్డిపుల్ల ఆ గడ్డిపుల్ల పట్టుకొని ఏదో ప్రయాణం చేసిన నేను నా స్వార్థం కోసం కాదు. నేను నా ఉద్యోగం మొదలుపెట్టినాడు 36 లక్షల రూపాయల జీతం. ఇవాళ కాదు, 2008లో 36 లక్షల రూపాయల జీతం ఇది బిగ్ మనీ. అట్లీస్ట్ నేనైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినాడు కాబట్టి అట్లా బట్టలు ఇప్పి జాంగా వేసి మనం నీళ్ళల్లో వెనకట్ర ఇప్పుడు దూకుతలేరు, అట్లా మోటబావులు ఇలా దూకేది, బట్టలు ఇప్పి రప్పును బాయిలలో దూకేది, అట్లా దూకిన పాలిటిక్స్లో కేవలం విత్ ఇంటెన్షన్ టు సర్వ్ ది సొసైటీ. రేవంత్ రెడ్డి ఏమన్నట్లా ప్రజల కోసం పనిచేస్తున్నాడా? రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా, లేకపోతే ఇంకా రకరకాల ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టుకుంటా, రకరకాలు చేసుకుంటా రాజకీయాలు చేసి అటువంటి వాళ్ళని అడగరు. దాసరి శ్రవణ్ అంటే ఉట్టిగా దొరుకుతాడు, ఉట్టిగా అడగటానికి. మీరు అడిగేయాలా, నా మీద దుమ్మెత్తిపోయాలి, పార్టీలు మారి నేను లాభపడితేనో, పార్టీలు మారి నేను ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తేనో అనాలా? రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ బలిదేవతనే, ఇప్పుడు ఆయనే వచ్చి ఇప్పుడు సోనియా గాంధీ దేవత అని అంటున్నాడు. అటువంటి వాళ్ళని అడగాల, అరే అప్పుడు బలిదేవత అన్నావు కదనే, మరి చెంపలేసుకున్నావు అని ఆయన అడగాల. నా వైఖరిలో ఎప్పుడు మార్పు లేదు. పీఆర్పీలో ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్లో ఉద్యమంలో పనిచేసినా, కాంగ్రెస్లో పనిచేసినా, నేను బీఆర్ఎస్లో పనిచేస్తున్నా, ప్రజల పక్షాన్నే కొట్లాడినా, చచ్చిపోయే వరకు ప్రజల పక్షాన్నే కొట్లాడతా. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్. మా పార్టీ విధి విధానాలు తప్పనిసరిగా అమలయ్యేటువంటి ఒక రీతిలో ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం, నెంబర్ 1. నెంబర్ 2, ప్రజల పక్షాన ఇంకా కూడా సాధికారికంగా చట్టసభలో కొట్లాడతాం. మా నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రాన్ని మళ్ళా డీరైల్ అయిన స్టేట్ను మళ్ళీ మేము పట్టాల మీదకి తీసుకురావాలా. రేవంత్ రెడ్డి నేతృత్వంలో మొత్తం చెల్లా చెదురైపోయింది, కుక్కలు చింపిన విస్తరైపోయింది, దాన్ని మళ్ళీ సెటరేట్ చేయాలా. కాబట్టి దానికి కేసీఆర్ గారే శరణ్యం. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకోసం అని చెప్పని, తర్వాత సబ్బండ వర్గాల హక్కులు కాపాడడం కోసం అని చెప్పని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, తెలంగాణను కాపాడడం కోసం ఈ గొంతును కేసీఆర్ గారి యొక్క సైనికుడిగా వాడతారు. ఓకే, మీరు చేస్తే శృంగారం, ఇంకోరు చేస్తే వ్యభిచారం అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూములు అమ్మిరు, తర్వాత భూసేకరణ చేసారు. సో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మీకు ఎదురు లేకుండా మీరు ఒక నియంత పాలన సాగించారు. ఇప్పుడు మేము భూములు అమ్ముకొని రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నాము, 4th సిటీ నిర్మాణం చేస్తా అంటే అడ్డుపడుతున్నారు, భూముల విషయంలో అడ్డుపడుతున్నారు, తర్వాత మూసి ప్రక్షాళన కోసం అడ్డుపడుతున్నారు. ఏం చేసినా బీఆర్ఎస్ మాకు అడ్డుపడుతుంది అంటున్నారు. ఏం చెప్తారు? ఒకటి, మీరు చేస్తే శృంగారం, మేము చేస్తే వ్యభిచారమా అంటున్నాడు. అంటే మరి నీ దృష్టిలో అది శృంగారం కాదు, వ్యభిచారమే కదా, మరి నువ్వు కూడా వ్యభిచారం చేస్తావా? రేవంత్ రెడ్డి క్లారిఫై చేయాలా. నువ్వే అన్నావు కదా, గతది తప్పన్నావు కాబట్టి నేను ఒప్పు చేస్తా అన్నావు, మార్పు కోసం అని అన్నావు నువ్వు. మరి మార్పు కోసం వచ్చినప్పుడు గతంలో నీ దృష్టిలో తప్పన్న దాన్ని ఇప్పుడు ఒప్పు చేయాలా. నువ్వు గతంలో వ్యభిచారం అన్నది ఇప్పుడు శృంగారం చేయాలా? కాదు, నేను కూడా వ్యభిచారం చేస్తా అంటే నువ్వు కూడా వ్యభిచారం అవుతావు కదా. మరి దెన్ వాట్ మోరల్ రైట్ డూ యూ హ్యావ్ టు క్రిటిసైజ్ బీఆర్ఎస్? దెన్ అభివృద్ధి చేస్తే అడ్డుపడుతున్నారు. నెంబర్ వన్ భూసేకరణ చేయకుండా నాగచర్లలో అడ్డుపడ్డారు, హెచ్ఐసిసిలో అడ్డుపడుతున్నారు. సో 4th సిటీ నిర్మాణం చేస్తా అంటే అడ్డుపడుతున్నారు. శ్రీనివాస్ గారు, ప్రశ్నలు అడగడం చాలా ఈజీ. వ్యర్థపరమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్ తోటి వితండవాదం చేసి ప్రభుత్వం చేస్తుంది. నేను కంప్లీట్ చేయనండి. దాష్టికాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా ఈజీ. మీరు ఇంతకుముందు అడిగిన శృంగారం ముచ్చట చెప్పిన అది అర్థమై ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది, వీక్షకులకు కూడా అర్థమవుతుంది. రెండవది ఏంటి అంటే, మీరు అన్నటువంటి ఒక ఫ్యూచర్ సిటీ కేటీఆర్ గారు నానా కష్టపడి, నానా విజన్తో అటు చైనా, అమెరికా, రకరకాల జపాన్ ఇటువంటి ఒక ప్రాంతాలలో ఉన్నటువంటి ఒక
ఫార్మాస్యూటికల్ హబ్స్ దాన్ని స్టడీ చేసి మనకు అల్ట్రా మోడర్న్ అంటే కంప్లీట్లీ వరల్డ్ క్లాస్ అల్ట్రా మోడర్న్ ఫార్మా సిటీని కట్టి అక్కడ మొత్తం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ అల్ట్రా మోడర్న్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ పెట్టి ప్రపంచానికే ఒక తలమానికంగా హబ్ను తీర్చిదిద్దాలని చెప్పి 35 వేల ఎకరాలు సేకరించి భూసేకరణ అయిన తర్వాత రైతులకు అందరికీ కూడా కంపెన్సేషన్ ఇచ్చి మొత్తం ఇతర ప్యాకేజ్ అంతా రెడీ చేసి పెడితే మేము దాన్ని రద్దు చేస్తున్నాం అన్నారు. రద్దు చేస్తున్నాం అన్నప్పుడు ఆ కండిషన్ ఏంటి అంటే రైతులకు భూసేకరణ చేసినప్పుడు ఒకవేళ మేము ఫార్మాసిటీ కట్టకపోయినట్టయితే ఈ భూమి మీకు ఇస్తామని చెప్పన్నారు. ఫార్మాసిటీ రద్దు అని అన్నావు కదా, భూమి వాపస్ ఇస్తున్నావా? ఇవ్వట్లే కదా. మళ్ళీ ఏం చేస్తున్నావు? అక్కడ నీ రియల్ ఎస్టేట్ దందా చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. 4th సిటీ అని చెప్పని రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆ రైతులకు ఏదైతే వాగ్దానం ఇచ్చి నువ్వు ఏదైతే కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందో ఆ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్ వాయిలేట్ చేస్తూ మళ్ళీ ఆ భూములను వేరే వాటికి డైవర్ట్ చేయాలే ప్రయత్నం చేస్తున్నావు. ఇది కంచె చేను వేసినట్టు కదా. దాన్ని తప్పు అని అంటే అడ్డుకుంటున్నారు అని అంటారు. చట్టానికి లోబడి పనిచేయాలయ్యా. నేను ముఖ్యమంత్రి కాబట్టి లేకపోతే నా ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి నేను ఫత్వాలు జారీ చేసి పడేస్తా అంటే ఎక్కడన్నా సౌదీ అరేబియాకో లేకపోతే ఎక్కడన్నా మిడిల్ ఈస్ట్ దేశాలకు పోయి రాజ్యం వెళ్ళి అక్కడ బాగా నడుస్తుంది నీకు. నువ్వేం చెప్తే అదే చట్టం. ఆడ కూడా ఖురాన్కు లోబడి పనిచేయాల్సి వస్తుంది. దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి లోబడి ముఖ్యమంత్రి పనిచేయాలి కానీ మన్మాని పనిచేయొద్దు కదా. రెండవది, నేను చాలా ఎలాబొరేట్ డిస్కషన్, వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం. హైదరాబాద్కు 4th సిటీ అవసరమా? వరంగల్ను హైదరాబాద్ లెక్క తీర్చిదిద్దాలనా? మహబూబ్నగర్ను హైదరాబాద్ లెక్క తీర్చిదిద్దాలనా? నల్లగొండను హైదరాబాద్ లెక్క తీర్చిదిద్దాలి? ఇది గమ్మత్తండి. హైదరాబాద్ తెలంగాణలో ఇప్పుడు అన్లైక్ ఆంధ్రప్రదేశ్కి పోతే మీకు అక్కడి నుంచి రండి, మీకు తిరుపతి కనబడుతుంది, మీకు నెల్లూరు కనబడుతుంది, మీకు ఒక రాజమండ్రి కనబడుతుంది, మీకు ఒక కడప కనబడుతుంది, అనంతపూర్ కనబడుతుంది, తర్వాత విజయవాడ కనబడుతుంది, గుంటూరు అన్ని నగరాలు, మంచి నగరాలు. హైదరాబాద్ దురదృష్టం ఏంటంటే మొత్తం తెలంగాణ దురదృష్టం ఒక హైదరాబాద్ తప్ప ఇంకోట్లేదు. నువ్వు తెలివి కల్లోడు అయితే రేవంత్ రెడ్డి, నేను వరంగల్ను కూడా నేను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దా, హైదరాబాద్కు తలదిన్నట్టుగా వరంగల్ డెవలప్ చేస్తా, నిజామాబాద్ డెవలప్ చేస్తా, కరీంనగర్ డెవలప్ చేస్తా, మహబూబ్నగర్ డెవలప్ చేస్తా, లేకపోతే సంగారెడ్డి సైడ్ డెవలప్ చేస్తా. అట్లేమన్నా మాట్లాడితే అర్థం ఉంటుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి పక్కన ఇంకా రియల్ ఎస్టేట్ దంద చేయడం కోసం అని చెప్పని చుట్టుపట్ల అన్ని చుట్టపోలతో భూములు కొనిపించి నేను ఆడ 4th సిటీ కడతా అంటే రైతుల పక్షాన తప్పనిసరిగా అడుగుతాం. అడిగితే దాన్ని తప్పంటే ఎట్లా సార్? అడిగితే దాన్ని తప్పంటే ఎట్లా? లగచర్లలో మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, మీరు జర్నలిస్టులే కదా. బట్టలు ఇప్పి కొడతారండి ఆడవాళ్ళు? రాత్రిపూట పోయి గుండగాళ్ళు రౌడీగాళ్ళు అంతా పోయి పోలీసు వాళ్ళు గుండగాళ్ళు రౌడీగాళ్ళు పోయి బెదిరించి భూములు గుంజుకుంటారా? చరిత్రలో ఎక్కడ జరిగిందా భూములు అట్లా బెదిరించేది? అంటే ప్రభుత్వం అభివృద్ధి చేస్తాం అనుకున్న క్రమంలో సార్, యు ఆర్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్. ప్లీజ్ అండర్స్టాండ్. వెదర్ ఇట్ ఇస్ రేవంత్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్, మిస్టర్ కేటీఆర్ ఆర్ మిస్టర్ హరీష్ రావు ఆర్ ఎనీబడి, వీఆర్ ఆల్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అని ఒకటి ఉంది. భారత రాజ్యాంగం రేవంత్ రెడ్డికి ఎవరైనా హక్కు ఇచ్చినారా పేద రైతుల మీద పడి దాడి చేసి భూములు గుంజుకోమని? లేకపోతే నోరు లేని గిరిజన బిడ్డలు కాబట్టి నేను వాళ్ళని పిలిచి చంపుతారా కొడతారా అని చెప్పని బూతులు తిట్టి భూములు లేకపోతే చంపుతా అని చెప్పని హక్కు రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి ఇచ్చిండ్రా? చట్టానికి లోబడి పనిచేయండి. మల్లన్న సాగర్లో మీరు అన్నట్టే ఇంత వేముల ఘాట్లు అన్నట్టు ఒక ప్రాంతం కూడా అయితే ముంపు గురైందో, ఒకవేళ అట్లా అయినట్టయితే 2018లో థంపింగ్ మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలవదు. కంపెన్సేషన్ దే పెయిడ్. వాళ్ళు 2-3 పంట ట్రైబల్స్ పాపం అంతా ఆడపిల్ల. నేను ఢిల్లీకి పోయిన వాళ్ళు ఎంబడి వాళ్ళంతా చిన్న ఫ్యామిలీసు, రెక్కాడితే డొక్కాడని ఫ్యామిలీసు. నువ్వు వాళ్ళ కంపెన్సేషన్ మాట్లాడవు, వాళ్ళతో కన్సల్టేషన్ చేయవు. నా కాన్స్టిట్యున్సీలు ఉన్నారు కాబట్టి, నేను రాజును కాబట్టి నేను భూములు గుంజుకుంటానగానే భూములు ఇచ్చి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళపై దాడి చేస్తే లగచర్ల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని మాట్లాడితే అర్థం ఉందా? డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద హ్యూమన్ లైఫ్స్ ఇస్ డ్రకోనియన్. అది ఎవడు చేయకూడదండి. అందుకే కదా రాహుల్ గాంధీ చట్టం పట్టుకొచ్చింది. గమ్మత్ ఏంటంటే రాహుల్ గాంధీ చట్టాన్ని తుంగలో దొక్కుతాడు రేవంత్ రెడ్డి. ద స్పిరిట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ డిగ్నిటీ, హ్యూమన్ లైవ్లీహుడ్స్. నువ్వు దాన్ని డిస్ట్రాయ్ చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అసలు స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, స్పిరిట్ ఆఫ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అర్థం కాల. అందుకే ఇవాళ రాహుల్ గాంధీ స్పిరిట్ను బీఆర్ఎస్ పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది, రాహుల్ గాంధీ స్పిరిట్ను తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. హెచ్ఐసిసి భూముల వ్యవహారాన్ని మీరు ఎట్లా చూస్తారు? గదిగా నీచం, అది పర్వర్టెడ్. అది పర్వర్టెడ్ ఫెలోస్ ఓన్లీ క్యాన్ డూ ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫియాస్కో. చెట్ల నరికితివి, ఎవడిచ్చిండే నీకు హక్కు? చెట్ల నరికే హక్కు నీకు ఎవడిచ్చినాడు? మీ ఇంట్లో ఉన్న ఒక చెట్టును నరకాలంటే మీరు ఇంత పెద్ద జర్నలిస్టు, సీనియర్ మోస్ట్, మీకంటూ పేరున్నది, కొంచెం గట్టిగా
గట్టిగా నిలబడితే ఎవరు మిమ్మల్ని చూడడం కూడా చూడరు, కొద్దిగా భయపడతారు మీలాంటి వాళ్ళు అంటే. మీరు చెట్టు నరకాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. పొరపాటు మిమ్మల్ని నరికితే మీ పేరు పైన ఎత్తారు. అవును. మరి రేవంత్ రెడ్డికి ఏంది కొమ్ములు వచ్చినాయా? ఎట్లా 100 చెట్లు నరుకుతాడు? ఎట్లా నరుకుతాడు చెప్పండి? అది గవర్నమెంట్ భూమి సాఫ్ చేసి ఎవరి భూమైనా నరికే హక్కు లేదు. HICC-లో No, 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 తర్వాత no, no. బయట చదువుకునే మళ్ళా వాళ్ళందరూ కూడా మీరు- ఉద్యోగ మీరు- ఉపాధి అవకాశాలు ఆ కల్పించేందుకు ప్రశ్న అక్కడ అడగనే పరిశ్రమలు నెలకొల్పేందుకు 400 ఎకరాల భూమిని ఏమంటున్నా, దేర్ ఇస్ ఏ డెవలప్ చేస్తున్నారు. మీరు ఆ ప్రశ్నే అడగొద్దు శ్రీనివాస్ గారు. మీరు ఆ ప్రశ్న అడిగి మీరు మీలాంటి వాళ్ళు ఇట్లా ప్రశ్నలు అడిగితే రేవంత్ రెడ్డికి బలం వస్తుంది. మీరు ఆ ప్రశ్న అడగొద్దు. నిర్ద్వందంగా రేవంత్ రెడ్డి చేసిన తప్పని చెప్పాలి. ఎందుకంటే ఆ నోరు లేని జీవాల పక్షాన, ఆ నోరు లేని చెట్ల పక్షాన ఎవరన్నా ఒకరు మాట్లాడండి. ఒక పక్కన కేసీఆర్ గారేమో కొన్ని 100 కోట్ల చెట్లు పెడతాడు. ఉన్న చెట్లను విధ్వంసం చేస్తున్నటువంటి ఒక విధ్వంసకారుడు రేవంత్ రెడ్డి. నువ్వు ప్రభుత్వ భూమిలో కూడా చెట్లు నరకాలంటే పర్మిషన్ తీసుకోవాలా? నీ ఇంట్లోనే నరకడానికి పర్మిషన్ తీసుకోవాలంటే ప్రభుత్వ భూమిలో నేను నరకెత్తావా? ఉద్యోగాలు పోతాయి ఇప్పుడు వాళ్ళందరికీ.